నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ఆర్కే. ఈరోజు వార్తల్లో విశేషాలు. వంశధార తీర ప్రాంత ప్రజలంతా రెండో పంట వేయవద్దని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం వద్ద ప్రకటన విడుదల చేశారు. వంశధార నది ఎగువ ప్రాంతంలోనూ అలాగే ఎగువ పరివాహక ప్రాంతంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వంశధార గొట్ట బ్యారేజ్లో 500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. వంశధార నదిలో జిల్లా శివారు ప్రాంతాలకు రెండో పంటకు అవసరమైతే సాగునీటి నిల్వలు సరిపడినంతగా లేవని సంబంధిత రైతాంగం అంతా ఈ విషయం గుర్తించాలని అన్నారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వంశధార నది పరివాహక ప్రాంతం రైతులంతా ఇక్కడ రెండో పంట వేయవద్దని అచ్చెన్నాయుడు గారు కోరారు. నీటి ఎద్దడి కారణంగా రెండో పంట వేయవద్దని తాజా పరిణామాల నేపథ్యాన జిల్లా రైతాంగంతో సహకరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తమ ప్రకటన ముగించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 795 ఆలయాల్లో భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భూములు అన్యక్రాంతం చేస్తే సహించేది లేదని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ బిఆర్ఆర్ పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఎండోమెంట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ఆలయాల పరిధిలో 9,000 ఎకరాల భూమి ఉందని, దీన్ని కంప్యూటరైజేషన్ చేశామని, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖరీదైన భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి చోట ఆక్రమణలు జరగకుండా బోర్డులు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ భూముల వివరాలు జిల్లా రిజిస్టర్ ఆఫీసులో మరియు వివిధ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నాయని అన్నారు. జిల్లాలో శ్రీవాణి పథకం కింద టీటీడీ సౌజన్యంతో 85 ఆలయాలు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 139 ఆలయాలకు దీప నైవేద్యం కింద 10,000 రూపాయల చొప్పున ఆలయ నిర్వహణకు నిధులిస్తున్నామని చెప్పారు. దేవాదాయ శాఖ చెందిన భూములన్నింటినీ 22A1C రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అన్నిన్ను రిజిస్ట్రేషన్ అఫీషియల్స్ కూడా మా కమిషనర్ గారి ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి ఎటువంటి అనధికార అమ్మకాలు కానీ ఇవి చేయడానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోరు. అదేవిధంగాను అన్యాక్రాంతం అవుతుందన్న భూముల్లో కాస్ట్లీ సైట్లలో కూడాను కమిషనర్ గారి సూచనల ప్రకారం కాషన్ బోర్డ్స్ అవన్నీ ఫెన్సింగ్ అవన్నీ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్తులను పరిరక్షించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. కొత్త చట్టం సెక్షన్ 83 ప్రకారం అన్ని అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా జిల్లాలో అన్ని చర్యలు తీసుకున్నట్టుకు మా ఈఓలకి మాకు కమిషనర్ గారు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా వారి సూచనల మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 65 గిరిజన ఆశ్రమ పాఠశాలలో శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆనుకొని ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల అత్యుత్తమ నాణ్యమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో సుమారు 15,000 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంక్షేమానికి నిరంతరం అటు ఉపాధ్యాయులు ఇటు ఐటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. శ్రీకాకుళం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ ఇటు చదువుల్లో అగ్రస్థానంలో ఉంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానసిక పుత్రికగా కొలవబడుతున్న యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఇక్కడ విద్యార్థులు నిరూపిస్తున్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ మంతెన వాసుదేవ ఆచారి ప్రతినిత్యం ఇక్కడ విద్యార్థులకు భుజంగాసనం, చక్రాసనం, వజ్రాసనం, శశికాసనం, పర్వతాసనం, సర్వంగాసనం, చక్రాసనం, హనుమనాశ్రమం, వజ్రాసనం, నౌకాసనం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు వంటివి బోధిస్తూ గిరిజన విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడుతూ అందిస్తున్నారు. క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధిస్తూ ఐటీడీఏకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. మా పాఠశాల నుంచి ఉన్నారు విద్యార్థులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ తాలూకా విద్యతో పాటుగా ఈ క్రీడల్లో అద్భుతంగా రాణిస్తూ మా పాఠశాలకు ఎంతో పేరు తెస్తూ జిల్లాలో ఉన్నతమైనటువంటి ఒక పాఠశాలగా గుర్తింపు పొందాం. మా పిఓ గారు, గౌరవనీయులు పిఓ గారు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ప్రతి పాఠశాల కూడా ప్రతిరోజు వ్యాయామం చేయాలి అన్నటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. దీనివలన గిరిజన బిడ్డలందరూ కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటూ వారి చదువులో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి విద్యార్థి కూడాను క్రీడలు, వ్యాయామం, ధ్యానం, యోగా చేయటం వలన ఎంతో ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదుగుదలతో ముందుకు వెళ్తూ వాళ్ళు చదువులో ముందుకు రాణిస్తారని మేము ప్రతిరోజు కూడా మా వ్యాయామం క్రీడా విభాగాన్ని
మేము ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నాం. కారాగారంలో ఉండే జైలు ముద్దాయిలకు వారి యొక్క న్యాయపరమైన సలహాలు, సూచనలు, న్యాయపరమైన సేవ నిమిత్తము జైలు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్గా వారిని నియమించాలని పేర్కొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసనాయుడు జైల్లో మెలిగే ఖైదీల సత్ప్రవర్తనతో సమాజంలో తిరగాలని సూచించారు. అలాగే వారి బాగోగుల సమయానికి వారి యొక్క బెయిల్ను మంజూరు చేసే క్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే బెయిల్కి సంబంధించిన ఎల్ఏడిసి అడ్వకేట్లను ప్రతి వారం పంపించడం జరుగుతుంది. దీనిని ముద్దాయిలు సద్వినియోగం పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్ పాల్గొన్నారు. గ్రామ వార్డు వాలంటీర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. గ్రామ వార్డు వాలంటీర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, 10,000 వేతన హామీ నెరవేర్చాలని, జాబ్ చార్ట్ ప్రకటించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్స్ ఉపాధిని కాపాడాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి 10,000 వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని, వాలంటీర్లు విధి విధానాలు ప్రకటించాలని కోరారు. అనేక మంది డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారని, నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో ఉందని, గ్రామ వాలంటీర్లను రోడ్డును పడేయడం అన్యాయమని అన్నారు. చేసిన వాలంటీర్లందరూ కూడా వెంటనే కొనసాగించాలని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఈరోజు పెండింగ్ వేతనాలు ఉన్నాయి, వేతన బకాయిలు కూడా చెల్లించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ద్వారా ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ప్రతి 50 మంది ఇంటికి ఒక వాలంటీర్స్గా ప్రజలందరికీ కూడా విస్తృత సేవలు ఈరోజు వాలంటీర్స్ అందించారు. ఇందులో డిగ్రీ అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ వేతనాలకు 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన వీరిని ఎటువంటి షరతులు లేకుండా కొనసాగించాలి. అలాగే ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. వాలంటీర్స్ మనుగడలో లేరని చెప్పి, అలాగే వ్యవస్థలో వాళ్ళు కొనసాగట్లేదంటే అది చాలా అన్యాయం అని చెప్పి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉన్న వాలంటీర్లు యథావిధిగా కొనసాగిస్తూ బలవంతంగా రాజీనామా చేయాలని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, వాలంటీర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన మాట కట్టుబడి వాలంటీర్స్ న్యాయం చేయకపోతే సిఐటి తరఫున వాలంటీర్స్ పోరాటానికి మద్దతుగా అన్ని రంగాల కార్మికులు ఉద్యోగంలో సమీకరించి పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లాదేశ్ శ్రీ సంతోషిమాత దేవాలయంలో కార్తీక శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం సత్తుని పురస్కరించుకొని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి సుహాసినులు ఆలయ అర్చకుని ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేలుపుగా కొలవబడుతున్న శ్రీ సంతోషమాత అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు గత 8 ఏళ్లుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు వారి హక్కులను కాపాడుతూ 93 సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, తొలగించిన ఉద్యోగులకు పెన్షన్తో పాటు ఎరియర్స్ కూడా ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఒక స్థానిక కళ్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించుకున్నారు. గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల ఆల్ ఇండియా అధ్యక్షుడు రాజారెడ్డి, బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ త్రిపాఠి ఈ విజయోత్సవ సభకు హాజరవగా మన శ్రీకాకుళం నగరంకి చెందిన కేవి జగన్నాథరావు ఏపీ శాఖకు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించడంతో ఈ సభ అధ్యక్షతను వ్యవహరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇటీవల చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఆల్ ఇండియా అధ్యక్షుడు రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించిందని చాలా ఆనందంగా ఉందన్నారు. 2018 నుంచి పెన్షన్ అమలు చేస్తున్నప్పటికీ ఏరియర్స్ ఇవ్వలేదని 3 దశల్లో ఇవ్వనట్లుగా చెప్పారు. న్యాయ పోరాటం వల్ల 70,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అనంతరం రాజారెడ్డి, రవీంద్రనాథ్ త్రిపాఠిలకు రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి ఘనంగా సన్మానించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.